హాయ్ గైస్, మనం లో బడ్జెట్ గార్డెనింగ్లో టిప్స్ కదండి. ఇవి నేను వంకాయలు ఎలా ట్రాన్స్ప్లాంట్ చేశాను అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను మీకు మార్నింగ్ చూపించాను వంగ మొక్కలు ఎంత బాగా వచ్చినాయో. ఇవి బియ్యం సంచులండి. ఈ బియ్యం సంచులు నేను ప్లాంటర్స్గా ప్రిపేర్ చేసుకున్నా. గ్రో బ్యాగ్స్ కానీ, టిన్స్ కానీ, ట్రేస్ కానీ ఏమీ కొనలేదండి. చక్కగా మన ఇంట్లో ఉన్న బియ్యం సంచుల్ని ఇలా గ్రో బ్యాగ్స్లా తయారు చేసుకుని, ఈ డ్రై లీవ్స్ కూడా మన గార్డెన్లోవే. సో ఇలాంటి బ్యాగ్ అండి నేను తయారు చేసింది. ఆ తయారు చేయడం ప్రాసెస్ కూడా నేను మీకు చూపిస్తాను. అఫ్కోర్స్ నేను చేయలేదు, మా హస్బెండ్ చేశారు. అండ్ ఈ వాటర్ని తడిపేసేసి డ్రై లీఫ్ బాగా అణిగేలాగా నేను కాలుతో తొక్కానండి. సో దట్ ఆ బ్యాగ్ మొత్తం కూడా బేస్ చక్కగా ఉండి రౌండ్ షేప్ వస్తుందన్నమాట. ఈ గార్డెన్ మీరు చూడండి, గార్డెన్ సాయిల్ మాత్రమే వేసా, ఇంకేం వేయలేదు. ఇంకా ఈ వంగ మొక్కల్ని మనం సీడ్స్ ద్వారా పెంచుకున్నవే కాబట్టి మనకి ఇది కూడా కాస్ట్ ఏమీ లేదు. ఈ సాయిల్లో నేను ఏం మిక్స్ చేశానంటే ట్రైకోడర్మా అండ్ నార్మల్ గార్డెన్ సాయిల్ అండి, అంతే, ఇంకేం లేదనమాట. దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటున్నా. సో దట్ గ్రో బ్యాగ్ మనకి చక్కగా స్టిఫ్గా నిలబడేలాగా చేయాలన్నమాట. దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కదుపుకుంటూ ఉండాలి. సో దట్ మొత్తం అంతా సెటిల్ అవ్వాలన్నమాట, మట్టి డ్రై లీఫ్ అంతా కూడా. దానికోసం ఇలా చేస్తున్నాను. అండ్ మీకు లో బడ్జెట్ గార్డెనింగ్ గురించి నేను మీకు చెప్తున్నాను కాబట్టి ఇది ఫస్ట్ నేను వంగ మొక్కల ట్రాన్స్ప్లాంటేషన్ అండి. ఈ వంగ మొక్కల్ని మనం ఎన్ని వంకాయల్ని హార్వెస్ట్ చేస్తాము ఏంటి అనేది నేను ఎవ్రీడే అప్డేట్ చేస్తూనే ఉంటాను. అండ్ ఈ వంగ మొక్కల్ని మనం చిన్న బేబీ ప్లాంట్స్ సాప్లింగ్స్ పెట్టిన తర్వాత మాన్యూరే ఇవ్వదలుచుకుంటున్నా. ఇంకా ఎక్స్ట్రా సాయిల్ కూడా నేనేమి ఇవ్వనండి. ఎవ్రీడే నేనేమి యాడ్ చేస్తాను, ఏమి ఇస్తాను, ఎవ్రీథింగ్ నేను మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. అయితే ఈ సాయిల్ని కొంచెం వాటర్లో తడిపిన తర్వాతే మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే కింద ఇచ్చింది నేను మట్టి కాదు కదా, డ్రై లీఫ్ కదా, అందుకని ఫస్ట్ వాటర్ని తడిపేసేసుకున్నాం అనుకోండి మొక్క చక్కగా సెటిల్ అవుతుందన్నమాట. సో అందుకని మొత్తం సాయిల్ అంతట్లోకి కూడా వాటర్ని నింపేసుకున్నాను అనమాట. గ్రో బ్యాగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. అండ్ నాకు తెలిసి ఇవి 1 year 2 years వరకు గ్యారంటీగా ఉంటాయండి. అండ్ ఇప్పుడు మనం వంగ మొక్కల్ని తీసుకుందాం. చూసారా ఎంత బాగున్నాయో, ఒక్క చీడ పీడ ఏమీ లేవు, హెల్దీగా ఉన్నాయండి చక్కగా. సో ఇందులో చాలా ప్లాంట్స్ ఉన్నాయి. నాకైతే ఇప్పుడు 20 ప్లాంట్సే అవసరం. ఈచ్ గ్రో బ్యాగ్లో నేను 2 ప్లాంట్స్ పెడదాం అనుకుంటున్నాను. ఓం సాయిరామ్ అని ఫస్ట్ మొక్కను తీసానమాట. సో ఇట్లా నేను ఈ మొక్కల్ని అన్నిటిని కూడా ఈ గ్రో బ్యాగ్స్లో పెట్టుకోవడం జరిగింది. అండ్ ఇంకా కొన్ని మొక్కల్ని ఇవి ఏమైనా మిస్ అయితే చనిపోతే ఉంటాయని చెప్పేసి ఆ మొక్కల్ని రీప్లేస్ చేయడానికి ఉంచుకున్నా. ఇంకెవరైనా ఫ్రెండ్స్కి కావాలన్నా కూడా ఇస్తానండి. సో నా లో బడ్జెట్ గార్డెనింగ్ మీకు ఎలా నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.